నారదుడు అస్కలిత బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. కానీ నారదుడికి కూడా 12 మంది పిల్లలున్నారని మీలో ఎంతమందికి తెలుసు? నారదుడి పిల్లల గురించి ముఖ్యంగా దేవి భాగవతం, మత్స్య పురాణంలో ఉంటుంది. ఆ అద్భుతమైన కథ చెబుతాను వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి నారదుడు వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనానికి వెళ్తాడు. మాయకు లోబడిన సందర్భాల గురించి మాట్లాడుతూ, నేను తపస్విని, జితేంద్రుడను, అయినా నేను మాయకు ఎలా లోబడతాను అని అంటాడు. మాయ గురించి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు మాయ గురించి చెబుతూ గరుత్మంతుడిపై నారదుని ఎక్కించుకుని నారదుడితో కలిసి కాన్యాకుబ్జ అనే ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పవిత్ర సరస్సు ఉంటుంది. విష్ణుమూర్తి అంటాడు, నారదా, ఈ సరస్సులో నువ్వు స్నానం చేసిరా, తర్వాత మనం కాన్యాకుబ్జ నగరంలోకి వెళ్దాం అని చెప్తాడు. నారదుడు తన మహతి వీణను విష్ణుమూర్తికిచ్చి ఆ సరస్సులోకి దిగుతాడు. అతను నీటిలో మునిగిన మరుక్షణమే నారదుని పురుషరూపం పోయి ఒక స్త్రీగా మారుతాడు. బయటకు వచ్చి తనను తాను ఆశ్చర్యంగా చూసుకుని విష్ణుమూర్తి వైపు చూస్తాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి లేడు, వీణ లేదు. స్త్రీ రూపం రాగానే తాను నారదుణ్ణి ఈ నీళ్లలో మునగ్గానే స్త్రీగా మారిపోయానని మర్చిపోతాడు. అదే సమయానికి అక్కడికి తాళ్లధ్వజుడు అనే మహారాజు విహరించడానికి వస్తాడు. అక్కడ అందమైన స్త్రీ రూపంలో ఉన్న నారదుణ్ణి చూసి నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు అందమైన స్త్రీ ఆమె ఇలా అంటుంది, నేనెవరినో తెలియదు, నా అమ్మా నాన్న ఎవరో తెలియదు, నేనిక్కడికి ఎలా వచ్చానో కూడా తెలియదు అని చెబుతుంది. రాజు ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆమెకు సౌభాగ్య సుందరి అనే పేరు పెట్టి ఆమెను తన రాజ్యానికి తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. అలా కాలక్రమంలో ఆమెకు 12 మంది కొడుకులు పుడతారు. కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో సుఖ సంతోషాలతో 100 సంవత్సరాలకు పైగా జీవితం సాగుతుంది. ఒకరోజు శత్రువులు వాళ్ళ రాజ్యం మీద దండెత్తుతారు. ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆమె 12 మంది కొడుకులు మరణిస్తారు. యుద్ధ భూమిలో పడి ఉన్న తన కుమారుల్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా విలపిస్తుంది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఇలా అంటాడు, అమ్మా, ఇదంతా ఒక భ్రమ, మాయ. నువ్వు మాయలో పడిపోయావు. కుమారులు అనే మోహాన్ని పెంచుకున్నావు. మాయ నుంచి బయటకు వచ్చి చూడు. నువ్వెవరు, వీళ్ళెవరు, ఏది వాస్తవం, ఒక్కసారి ఆలోచించు, నీ దుఃఖం తీరుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు ఆమె మనసులో గుచ్చుకుంటాయి. తన పిల్లల ఆత్మశాంతి కోసం పుణ్యతీర్థాలలో నీళ్లు విడవాలని ఒక సరస్సుకు వెళ్తుంది. విష్ణుమూర్తి నారదుణ్ణి తన వెంట పెట్టుకుని తీసుకొచ్చిన సరస్సు ఇదే అన్నమాట. ఆమె సరస్సులో మునిగి పైకి లేస్తుంది. అలా మునిగి పైకి వచ్చేసరికి మళ్లీ నారదునిగా మారిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే శ్రీ మహావిష్ణువు నారదుడి వీణను చేతిలో పట్టుకుని నిలబడి ఉంటాడు. నవ్వుతూ అంటాడు, నారదా, ఎంతసేపు స్నానం చేస్తావయ్యా, రా బయటికి అని. ఇప్పుడు నారదునికి తాను స్త్రీగా మారిన సంగతి, 12 మంది పిల్లలు పుట్టిన సంగతి, 100 ఏళ్ల సంసార జీవితం, ఆ బాధ అంతా అన్నీ పూర్తిగా గుర్తుంటాయి. ఇక్కడ అసలు సందేహం ఏంటంటే, స్త్రీగా మారినప్పుడు నారదునికి పూర్వ జ్ఞాపకం ఎందుకు లేదు, మళ్ళీ నారదునిగా మారిన తర్వాత అన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి అనే కదా. దానికి తాత్విక సమాధానం ఏంటంటే, మాయలో ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు, మాయ నుండి బయటపడినప్పుడు జ్ఞానం వస్తుంది. స్త్రీ రూపంలో ఉన్నప్పుడు నారదుడు పూర్తిగా మాయకు లోబడి ఉన్నాడు. అందుకే తానే నారదుని అనే జ్ఞాపకం లేదు. మళ్ళీ సరస్సులో స్నానం చేసి మాయ నుండి బయటపడగానే తన అసలు స్వరూప జ్ఞానం వచ్చింది. అందుకే అన్నీ గుర్తున్నాయి. పిల్లల తల్లిగా ఆ బాధను అనుభవించాడు. కానీ బ్రహ్మచర్యం మాత్రం చెడలేదు. అందుకే పురాణాలు చెబుతాయి, నారదుడు అస్కలిత బ్రహ్మచారి అని. నారదునికి పిల్లలున్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.